సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చాలా అద్భుతంగా ఉందండి. ఇలాగ జరుగుతుందని అద్భుతమైన సేవ, అద్భుతమైన పరిచయం జరుగుతుంది మేము కళ్ళు కూడా అనుకోలేదు. చాలా అద్భుతమైనగా జగన్మోహన్ రెడ్డి మాకు దేవుడిచ్చిన అన్న, మా దేవుడిచ్చిన అన్న ఇంత బాగా చేస్తాడని కళలో కూడా అనుకోలేదు. మా శ్రీకాకుళం జిల్లాకి ఇంత అభివృద్ధి చేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదు. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే కిడ్నీ హాస్పిటల్ అంటే అది చూస్తుంటేనే ఆనందంతో మరి ఏం మాట్లాడాలో కూడా మాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే ఏవైనా మా ఏరియాలోన ఏదైనా వ్యాధిగ్రస్తులు ఉంటే శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ వెళ్ళవలసిందే. అది సీరియస్ కేసు అయితే మధ్యలో చనిపోవలసిందే. కానీ ఇంత అద్భుతంగా కిడ్నీ స్పెషలిస్ట్ అంటే చాలా అన్ని వ్యాధులకు ఉందట. మన మీటింగ్లో చెప్పారు అన్ని వ్యాధుల్లో ఉంది. చాలా అద్భుతంగా దీనికి వర్ణించలేమండి. మరలా జగననే మాకు కావాలి. వచ్చారండి, అది మాటలు చెప్పే నాయకులు, కానీ మా జగనన్న చేతలు చూపించే నాయకుడు. అది గతంలో ఎలా ఉంది అంటే మరి దానికి వర్ణించలేమండి. గతంలో ఎలా ఉంది అంటే దానికి ఏం చెప్పగలం? ఏం ఉంటే కదా ఇలా ఉంది అని చెప్పగలము. ఇప్పుడు చెప్పగలం ధైర్యంగా ఇలా ఉంది మన చేశాడని. గతంలో ఏం చేశాడంటే ఎలా వర్ణించగలము? ఒక దేవుడిని మనం వర్ణించగలమా? వర్ణించలేము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వర్ణించడానికి మరి వర్ణితలు లేవు. అంత చిన్న పిల్లల స్థాయి నుండి పెద్దవారికి వరకు, వృద్ధుల వరకు కూడా నిలబెట్టే జగనన్న. జై జగన్. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఇక్కడి నుంచి అవి కొంతవరకేనండి. అవన్నీ చేయడానికి దమ్ము ధైర్యము ఉండాలి. దమ్ము ధైర్యం అన్నీ ఉండాలి. ఆ దమ్ము ధైర్యము ఆ గెస్ట్ ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి. అంటే మరి టీడీపీ వాళ్ళు విచ్చాపురం నుంచి చిత్తూరు వరకు గెలుస్తామని చెప్పి అంటారు. అంటారండి, అన్నానికి ఏటుంది, అనడానికి ఏమి అంటారు, అనేక మంది అంటారు, కానీ నిలబడినాడు అక్కడే. అనేక మందిని జగన్మోహన్ రెడ్డి గారు ఆడవారిని హింసిస్తున్నాడు, మాటలతో కానీ చేతల్లో కానీ. అందుబాటులో లేని రేట్లు పెంచేసి చేత్తో ఇచ్చి 2 చేతులు లాక్కుంటున్నారని కూడా ప్రతిపక్షం అది అంటారండి. అవి కాయిద అదంటే ఏమో ఒక సామెత ఉంది, కాసిన చెట్టుకే దెబ్బలు, కాసిన చెట్టుకే దెబ్బలు. ఏవి రేట్లు లేవండి, ఎక్కడ లేవు రేట్లు చెప్పండి. గత ప్రభుత్వంలో రేట్లు లేవా? ఇంకా బోల్డ్ మంది వచ్చారు నాయకులు, అప్పుడు రేట్లు లేవా? ఇప్పుడే రేట్లా అంటాను కదా. చెట్టు కాసిన చెట్టుకి దెబ్బలు పడతాయి అంతే. చాలా ఉపన్యాసం జరుగుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు మాకు పండగ వాతావరణము. ఆ క్రిస్మస్, సంక్రాంతి ఎలాగో ఇప్పుడు అటువంటి వాతావరణం అనుభవిస్తున్నాం మేము. అటువంటి పండగ మేము అనుభవిస్తున్నామండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే వైసీపీ కార్యకర్తలకు మాత్రమే చేస్తారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అది చాలా ఫేక్ విషయం. అది ఫేక్ విషయం. మతము చూడడం లేదు, మనుషుల్ని చూడట్లేదు, పార్టీ చూడట్లేదు. జగనన్న చెప్తూ ఉన్నాడు కదా, మీటింగ్లో చెప్తున్నాడు కదా, నేను మతాన్ని వర్గాన్ని చూడట్లేదు, మనుషుల్ని చూడట్లేదండి, ప్రతి ఒక్కరిని న్యాయం చేస్తానని. ఎవరైతే పథకాలకి హక్కుదారులో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. కానీ కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. 2024 ఎలా ఓడిపోతుంది అంటారు? జనసేన టీడీపీ 160 సీట్లు గెలుస్తామన్నారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చి 170 సీట్లు గెలుస్తామన్నారు. అవన్నీ జరగిన పని. అవన్నీ కొంతమంది నాయకులు కూడా రాజీనామా చేస్తున్నారు. చేస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అది రాజకీయంలో అది మామూలే. అంటే సీట్లు కూడా మారుస్తున్నారు, ఎలా చూడొచ్చు? సీట్లు కూడా మార్చునంటే అలా చెప్తూ ఉంటారండి. దానికి మనం పట్టించుకో అవసరం లేదు. మనం ఒక గురి ఉంది కదా, ఆ గురిని చూసి వెళ్ళిపోవాలి. కొన్ని మీడియాలో కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి పోటీ చేయడానికి సీట్లు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. అవన్నీ ఉట్టి మాటలే, ఫేక్ అనమాట. ఏవో చెప్పించి మనసు కించపరచాలనే ఒక ఉద్దేశమే తప్ప దానికి దాని నుండి మన పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పలాస వస్తున్నాడు, ఎలా భావిస్తున్నారు? ఈరోజు నిజంగా పలాస ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. ఎందుకంటే ఈ గత దశాబ్దాలుగా ఈ ప్రాంతం వచ్చేసి కిడ్నీ బాధితులతో వ్యాధిగ్రస్తులు పిట్టలు రాలిపోతున్నటువంటి సమయాన్ని మనం చూస్తున్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఈ ఉద్దానం ప్రాంతానికి, పలాస ప్రాంతానికి ఒక భరోసాను కల్పించారు. ఇక్కడ మెయిన్ కాజ్ ఏంటంటే ఉద్దాన కిడ్నీ బాధితులు ఈ కిడ్నీ మహమ్మారి వల్ల చనిపోవడం జరుగుతుందని దీన్ని గ్రహించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద స్పందించి నేను ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందో వచ్చిన తక్షణమే ఈ ఉద్దాన ప్రాంతానికి, పలాస ప్రాంతానికి ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే సర్ఫేస్ వాటర్ని కూడా ప్రతి ఇంటికి అందిద్దామనే ఉద్దేశం మీద అతను ప్రతి వ్యక్తికి కూడా పాదయాత్రలో తెలియచేయడం జరిగింది. అలాగే తను అధికారంకి వచ్చిన తర్వాత 151 సీట్లు
ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఇదే పలాస నియోజకవర్గానికి వచ్చి ఏదైతే ఇప్పుడు సభా సమావేశం అవుతుందో ఈ సమావేశ ప్రాంగణంలోనే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ హాస్పిటల్కి శంకుస్థాపన చేశారు. అలాగే ఏదైతే ఉద్దాన వాటర్ ప్రాజెక్ట్ ఉందో 700 కోట్లతో ఉద్దాన ప్రాజెక్టుకి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ నిజంగా ఇది ఒక అద్భుతం అండి. మనం చూసుంటాం చాలా ప్రభుత్వాలని, చిన్నప్పటి నుంచి దగ్గర చాలా ప్రభుత్వాలను మనం చూసుకుంటూ వచ్చాము, చాలామంది ముఖ్యమంత్రులు చూసుకుని వచ్చాము, చాలామంది ఎమ్మెల్యేలని, మినిస్టర్లు చూసుకుని వచ్చాము. కానీ వాళ్ళ టెన్యూర్లో అంటే 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ప్రభుత్వం కూడా శంకుస్థాపన చేసి ఫినిష్ చేయడం అనేది మనం ఎక్కడ చూసుంటాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అతను సంకల్ప దీక్షితుడండి. నిజంగా ఏదైతే అంటాడో మనం అంటారు, నిజంగా మాట ఇస్తే మడం తెప్పడు, ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఉండే నాయకుడు ఎవడన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అని అంటుంటారు అందరూ. నిజంగా ఇది పలాస నియోజకవర్గ ప్రజల విషయానికి వస్తే ఇది 100% నిజం. ఇది మాట ఇచ్చాడు, మడం తిప్పలేదు. ఈరోజు ఏదైతే శంకుస్థాపన ప్రాంగణం ఉందో 5 అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన చేస్తున్నారు ఆ 2 ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్టులకి. ఈరోజు అవి సకాలంలో పూర్తి చేసి, సకాలం అంటే నిజంగా ఒక 2 ఇయర్స్ కరోనా, మనకి 2.5 ఇయర్స్ కరోనా. ఈ కరోనా అనేది సకల జనులకి కూడా ఇబ్బందులు కలిగించి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఆ సమయంలో కూడా 2 ఇయర్స్ తీసేగా మిగిలేది అంత మనకి ఆర్డర్లు ఉంటే ఒక 2.5 ఇయర్స్ అంటే 2.5 సంవత్సరంలో ఒక అతి పెద్ద ప్రాజెక్టులు అండి. మీరు చూస్తుంటారు, రాష్ట్రంలో కాదు కదా దేశంలో ఎవరికి కూడా ఇది సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేస్తున్నాడు అనమాట. మీరు ఇండియాలో మీరు ఎక్కడైనా చూడండి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ అంటే ఇండియాలోనే ది బెస్ట్ నెంబర్ 1. ఇది 200 బెడెడ్ హాస్పిటల్. అరౌండ్ ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 70 crores కన్స్ట్రక్షన్ కాస్ట్. లోపల ఎక్విప్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అందరూ 50 కోట్ల రూపాయలతో కట్టిన హాస్పిటల్ అంటారంటే ఆ 50 కోట్లు మీన్స్ ఇట్స్ జస్ట్ ఫర్ కన్స్ట్రక్షన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ డయాలసిస్ పేషెంట్స్కి కానీ, ఐసీయూ పేషెంట్స్కి కానీ, ఇవన్నీ మనం ఈ ల్యాబ్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది అరౌండ్ ఆల్మోస్ట్ నియర్ టు 200 crores దాటినటువంటి హాస్పిటల్ అనమాట. ఇది సర్వంగ సుందరంగా సిటీకి అందుబాటులోన ఇటు ఉద్దానం ప్రజలకితో పాటు ఈ ఒక్క నియోజకవర్గానికే కాదండి, ఇటు ఇచ్చాపురం కానీ, టెక్కలు కానీ, యావత్ స్టేట్ మొత్తం కూడా వచ్చి కిడ్నీ పేషెంట్కి రిఫరల్ హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే ఇట్స్ నన్ అదర్ దెన్ ఇట్స్ పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని చెప్పొచ్చండి. ఇక్కడ అందరూ సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్స్ ఆల్రెడీ రిక్రూట్ అయ్యి ఉన్నారు, పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్ అయ్యి ఉన్నారు, ఆల్ టెక్నీషియన్స్ రిక్రూట్ అయ్యి ఉన్నారు, నాన్ పారామెడికల్ స్టాఫ్స్ రిక్రూట్ అయ్యి ఉన్నారు. ఆల్మోస్ట్ పెర్ డే 200 డయాలసిస్ చేసుకున్నటువంటి క్యాపబిలిటీ మనం ఇక్కడ నిర్మించుకోగలిగామన్నమాట. ఇదంతా ఏంటంటే ఓన్లీ మీరు అనుకోవచ్చు ఇది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అంటే ఇది కిడ్నీ పేషెంట్స్ కంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీ పేషెంట్స్ అండి, ఎనీ పేషెంట్. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. కార్డియాలజిస్ట్స్ ఉంటారు, నెఫ్రాలజిస్ట్స్ ఉంటారు, కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఉంటారు, జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు, సర్జన్స్ ఉంటారు, గైనకాలజిస్ట్స్ ఉంటారు, ఎవ్రీథింగ్ అన్ని స్పెషాలిటీస్ కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది ఈ హాస్పిటల్లో. అలాగే దీంతో పాటు సర్ఫేస్ వాటర్ అనేది చాలా ముఖ్యం. మనకి ఏంటంటే వాటర్ ద్వారానే ఉద్దాన ప్రాంతం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ సర్ఫేస్ వాటర్ని ప్రతి ఇంటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ మోర్ దెన్ 700 crores రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్తో అటు హిరమండలం నుంచి ఒక పెద్ద పైప్ లైన్ ద్వారా ఎక్కడికక్కడ ట్యాంక్స్ నిర్మించుకుంటూ ప్రతి ఇంటికి ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి యూ కెన్ గో అండ్ సీ దేర్. ప్రతి విలేజ్ని కూడా మీరు సందర్శించినట్లయితే ఆల్రెడీ పైప్ లైన్స్ కనిపిస్తుంటాయి మీకు. అది ఎవరికి భగీరథ ప్రయత్నం అండి, అది ఎవరికి సాధ్యం కాదు. ఒక సంకల్పం ఉండి నేనే చెయ్యాలి, నన్ను నమ్ముకున్న ప్రజలకి నేను న్యాయం చేయాలన్నటువంటి ఎవరైతే నాయకులు దీని మీద దృష్టి పెడతారో వాళ్ళకే సాధ్యము. ఈరోజు చూసుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈరోజు మా జిల్లా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. ఎలా అంటే మేము మూలపేట పోర్ట్ ఒకటి నిర్మించుకున్నాము. అలాగే మాకు ఇక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చాలా నువ్వల రేవు జట్టి అని చెప్పేసి అని ఇలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చి ఉన్నాయి. వీటి వల్ల ఏమంటే గతంలో శ్రీకాకుళం జిల్లా అంటే వలసలు వెళ్ళిపోయేవారండి. శ్రీకాకుళం జిల్లా అంటే యూ కెన్ సీ ఎనీవేర్ ఇన్ అదర్ ఫారిన్ కంట్రీస్ కానీ అదర్ స్టేట్స్లో కానీ ఎక్కడైనా చూసుకున్నట్లే ఈ వలసలు వెళ్ళిపోయేటువంటి
ఇది మనం చూసుంటాం. కానీ ఈరోజు మీరు చూసుంటారు, ఎవరైనా మా జిల్లాకి ఇక్కడ రావాల్సిందే, శ్రీకాకుళం జిల్లాకి వలస రావాల్సిందే. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి ఇటువంటి మన మంత్రి డాక్టర్ అప్పలరాజు గారు లాంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహానాయకులు కావచ్చు, ఈరోజు మా ఏరియా రావటం నిజంగా మాకు అదృష్టమే. అతను రావటం సంబరాల మధ్య ఇప్పుడు చూస్తుంటారు లేడీస్, మీరు చూడండి మరొక అరగంటలో అతను లేటుగా మేబీ రావచ్చు, ఇచ్చాపురం నుండి రావడానికి లేట్ అవ్వచ్చేమో. కానీ మహిళలు కానీ యువత కానీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా సంబరాలు చేసుకుంటున్నారండి పలాస నియోజకవర్గంలో. నిజంగా దీన్ని మీరు అందరూ తిలకించాలా, దీన్ని నలుగురికి తెలియచేయాలని చెప్పేసి అని మీ ద్వారా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.